మతాలన్నీ మానవత్వం అనే మూల సూత్రాలనే బోధిస్తాయి. కులం, మతం, వర్గాలకు అతీతమైనది మానవత్వం. మానవత్వం అంటే మహోన్నతమైన లక్షణం. ఈ భూభాగాన కోట్లాది జీవరాశుల్లో మనిషిలో మాత్రమే ఉండేది విలక్షణ విచక్షణ జ్ఞానం. ఆ విచక్షణలో నుంచి పుట్టిన మహోన్నతమైన లక్షణమే మానవత్వం. గత 5 ఏళ్ల పాలనలో మానవత్వాన్ని మచ్చుకైనా చూపని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదాన్ని మానవత్వం అనే సెంటిమెంట్తో మసకబార్చే రాజకీయ కుటిల ప్రయత్నాలకు తెరలేపారు జగన్. సెంటిమెంట్ రాజకీయాలతో ప్రజలను ఏమార్చి రాజకీయంగా తనకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం అలవాటైన జగన్ ఇప్పుడు మానవత్వం అనే పదానికే మచ్చ తెచ్చేలా మాట్లాడుతున్నారంటూ రాజకీయ ప్రత్యర్థులు పదునైన విమర్శలు చేస్తున్నారు. అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి అని మాట్లాడావు. దేశద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయట పంపించేయాలి. కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్న బయట దేశాల్లో ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు. కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. నిజంగా దేశద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని. దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్. భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడిని సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నిన్ను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి? అది నీ తాలూకా దేశభక్తి. నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు, మానవత్వాల గురించి మాట్లాడతావు. పాముకు తలలో విషం ఉంటుంది, తేలుకు తోకలో విషం ఉంటుంది. కానీ శరీరంలో అణువణువున విషమనే క్రూరత్వాన్నే నింపుకున్న జగన్ మానవత్వం అనే పద ప్రయోగానికి అనర్హుడంటున్నారు మానవతావాదులు. అక్కను ఏడిపించాడని అడిగిన పాపానికి రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ను నోట్లో పుస్తకాలు పెట్టి గోనె సంచిలో కుక్కి పెట్రోల్ పోసి తగలబెడితే అప్పుడేమైంది జగన్ రెడ్డి నీ మానవత్వం? నీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుణ్ణి చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే మానవత్వం చూపించలేదే జగన్? పూట గడవక ప్రభుత్వం పెట్టిన అన్నా క్యాంటీన్లతో కడుపు నింపుకుంటున్న అన్నా క్యాంటీన్లను కూల్చేసి రాక్షసానందం పొందావు కదా. పేదోడికి పట్టెడన్నం పెట్టడం కాదా మానవత్వం అంటే? నీకు తెలిసిన మానవత్వం ఏంటో ఒకసారి చెప్పు జగన్. నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల వేధింపులకు బలైపోయింది జగన్. అప్పుడు ఎందుకు నువ్వు మానవత్వం చూపించలేదు? మాస్కుల కొరతపై ప్రశ్నించినందుకు దళిత డాక్టర్ సుధాకర్ను అత్యంత దారుణంగా వేధించి చివరకు మానసిక క్షోభతో ఆయన చనిపోయినప్పుడు కనీసం మానవత్వం చూపించలేదు కదా జగన్. అంతెందుకు సాటి ఎంపీ, అందులో అప్పటి మీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజును పోలీస్ కస్టడీలో కొట్టించి ఆ వీడియో చూస్తూ రాక్షసానందం పొందావు కదా జగన్. అదేనా నీ మానవత్వం? రాష్ట్రం కోసం భూములిచ్చిన అమరావతి రైతుల గుండెలపై పోలీసులు లాఠీ దెబ్బలు కొట్టినప్పుడు మానవత్వం చూపించని జగన్ ఇప్పుడు మానవత్వం అంటే ఎవరు నమ్ముతారు జగన్? 74 ఏళ్ల వయసులో నీ తండ్రి సమకాలీనుడైన చంద్రబాబును అత్యంత దారుణంగా అరెస్ట్ చేసి జైలులో కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందావు కదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అదేనా మానవత్వం అంటే? మచ్చుకైనా మానవత్వం లేని మరమనిషి జగన్ అంటూ తెలుగుదేశం నేతల పదునైన బలమైన కారణాలతో జగన్ను విమర్శిస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి మానవత్వం మాటున ఆ దేవదేవుణ్ణి కూడా మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపణల వేడి రాజుకుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.